హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజైతే మేము కొత్తగా పాట్స్ అన్నీ తెచ్చాం కదండి. దీనిలోకి సాయిల్ మిక్సింగ్ కోసమని వెళ్తున్నామన్నమాట. ఎక్కడ తీసుకుంటాం ఏంటి అనేది చూపిస్తాను. ఎలా మిక్స్ చేస్తున్నారు, ఎలా ఉంది అనేది క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్లోకి వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి గార్డెనింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చేస్తాయి. మొక్క స్టార్టింగ్ స్టేజ్ నుండి పెరిగే వరకు, మనకు పంట చేతికి వచ్చే వరకు ప్రతి ఒక్కటి మన ఛానల్లో అయితే క్లియర్గా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. ఇది మా ఇంటికి దగ్గరలో ఉందన్నమాట. ఇక్కడ వర్మీ కంపోస్ట్ అనేది తయారు చేస్తారు. అక్కడ వచ్చేసి మనకేంటంటే పాట్ మిక్సింగ్ అంతా చేసిస్తారనమాట. మేము ఇంతకు ముందు అయితే ఎర్రమట్టి తెచ్చుకునే వాళ్ళం. కోకో పిట్ సపరేట్గా, వర్మీ కంపోస్ట్ సపరేట్గా అన్నీ తెచ్చుకొని మిక్స్ చేసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడైతే చాలా ఎక్కువ పార్ట్స్ ఉన్నాయి కదండి, అవన్నీ మిక్స్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అండ్ ఇంట్లో ప్లేస్ కూడా మొత్తం మెస్సీగా అయిపోతుంది. సో ఇక్కడ సదుపాయం ఉంది కాబట్టి మేమేమనుకున్నామంటే మొత్తం పాట్ మిక్సింగ్ తీసుకొని డైరెక్ట్ సాయిల్ అనేది ఫిల్ చేసేసుకొని మొక్కలు పెట్టుకుందామని నిర్ణయించుకున్నాము. ఇలా చేయడం వల్ల మనకు కొంచెం శ్రమ తప్పుతుంది అండ్ మన మొక్కలు కూడా తొందరగా పెట్టడం స్టార్ట్ అయిపోతుంది అనమాట పని. లేకపోతే అంత సాయిల్ అంతా మిక్స్ చేసుకొని దాన్ని మళ్ళీ టెర్రస్ పైకి 3 ఫ్లోర్స్ ఎక్కించి అంత హంగామా అయిపోతుంది. సో అలా కాకుండా కంప్లీట్ పాట్ మిక్సింగ్ అనమాట. ఇందులో వచ్చేసి మనకు ఎర్రమట్టి, వర్మీ కంపోస్ట్, అలానే ఇసుక, ఇంకా బోన్ మీలు, నీమ్ కేకు, ఇలా అన్నీ కూడా వేసి మిక్స్ చేసి దాన్ని 40 కేజెస్ ఒక బ్యాగ్గా ఫిల్ చేసి ఇస్తారనమాట. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం డైరెక్ట్ ఇంటికి వెళ్ళి పాట్ మిక్స్ ఒక్కొక్క పాట్లో వేసుకొని మొక్కలు పెట్టుకోవచ్చు. సో ఇది ఎక్కడుందంటే నాదర్గుల్లో ఉందన్నమాట. బండ్రిల్లాకి చాలా దగ్గర. సో ఎవరికైనా కావాలంటే వచ్చి తీసుకోవచ్చు. మేము ఉండేది ఇక్కడ దగ్గరలోనే కాబట్టి మాకు ఎన్ని కావాలంటే అన్నీ వచ్చి తీసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇక్కడ ఇది ఒక్కటే కాదండి, వర్మీ కంపోస్ట్ సపరేట్గా కావాలన్నా ఇస్తారు, కోకోపిట్ సపరేట్గా కావాలన్నా ఇస్తారు. అండ్ కోకోపిట్, వర్మీ కంపోస్ట్ సపరేట్గా కావాలన్నా అలా ఒక్కొక్కటి మనకి ఏ విధంగా కావాలంటే వాళ్ళు ఆ విధంగా ఇస్తారనమాట. వానపాములు కూడా ఇస్తారు. సో అవన్నీ మనము ఏం కావాలన్నా మనం సపరేట్గా తీసుకోవచ్చు. లేదు మనకు శ్రమ అనుకుంటే ఇలా పాట్ మిక్సింగ్లో కూడా తీసుకోవచ్చు అనమాట. సో మేమైతే ఇక్కడ ఒక 5 బ్యాగ్స్ అయితే తీసుకున్నామండి. ఇంకా కావాలంటే మళ్ళీ నెమ్మదిగా తీసుకుంటాం. ఒకేసారి కూడా బడ్జెట్ పెట్టలేం కదా ఒకటేసారి. ఏదైనా స్టార్ట్ చేస్తే కొంచెం స్టార్ట్ చేసి పెద్దగా వెళ్తాము. సో అలానే ఎక్కువ ఒక చిన్న ఆటో నిండా అలా తీసుకోకుండా చిన్నగా మా బుజ్జి కార్లో పట్టింది ఒక 5 బ్యాగ్స్ అయితే తీసుకున్నాం అనమాట. సో కొన్ని పాట్లకు అయితే ఫిల్ అవుతాయి. ఇవైతే అన్ని పాట్స్కి సరిపోవు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ మంత్ అలా ఇంకొంచెం అలా తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనకు ఆవు పేడ, గేదె పేడ ఉంటుంది కదా, దగ్గరలో ఉన్న ఫార్మర్స్ అందరి దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకొని ట్రాక్టర్లో తెచ్చి దాన్ని ఏం చేస్తారంటే కుప్పలుగా వేస్తారనమాట. సో అది ఒక లైన్స్గా పెట్టేసి దాంట్లోకి వానపాముల్ని వదులుతారు. అలా వదలడం వల్ల వానపాములు ఏంటంటే ఆ పేడని తినేసి మనకు వర్మీ కంపోస్ట్గా చేస్తాయి అన్నమాట. ఆ ప్రాసెస్ మనకు ఒక 40 to 50 డేస్ పడుతుంది. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే వాళ్ళకి ఈ కొంచెం ప్లేసే కాదండి, చాలా ప్లేస్ ఉంటుంది. సో ఒక ప్రాసెస్ దగ్గర ఫస్ట్ డే తెచ్చింది వేస్తారు, తర్వాత నెక్స్ట్ ఇంకొంచెం అయిన తర్వాత ఇంకో ప్లేస్కి తీసుకెళ్తారనమాట. సో అది మొత్తము వానపాముల్ని ఒక 40 డేస్ అయిన తర్వాత సపరేట్ చేస్తారు. వానపాముల్ని సపరేట్ చేసి మళ్ళీ కొత్తగా వచ్చిన దాంట్లోకి వానపాములు అనేది వదులుతారనమాట. సో ఈ ప్రాసెస్ అంతా మనకు 40 to 50 డేస్ అలా పడుతుంది. అదేమవుతుందంటే మళ్ళీ జల్లెడ పట్టిన తర్వాత మనకి ఇలా పొడిగా వచ్చేస్తుంది అనమాట, మొత్తము పౌడర్ లాగా. సో దీంట్లో కూడా మనకు వానపాముల గుడ్లు అనేవి ఉంటాయి అన్నమాట. మనము పాట్ మిక్సింగ్లో వేసినప్పుడు
మన కుండీలోకి వచ్చిన తర్వాత అవి చిన్న చిన్న ఎర్త్ వామ్స్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. సో అలా కూడా మనకు ఎర్త్ వామ్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఇలా తీసుకోవడం వల్ల ఆ లాభం కూడా ఉంది. ఇంకా అంతా పాట్ మిక్స్ అయ్యి వస్తుంది కాబట్టి మనకి ఇంకా ఎక్కువ టెన్షన్ ఉండదు. మనం ఏ విత్తనాలు కావాలన్నా లేకపోతే పండ్ల బొక్కలు కావాలన్నా డైరెక్ట్గానే పెట్టుకోవచ్చు. సో ఈ ఐడియాతోటి మేము ఫస్ట్ అయితే ఎర్రమట్టి తెప్పించి తర్వాత కోకోపీట్ అంతా తీసుకొని వచ్చి ఇంకా వర్మి కంపోస్ట్ ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాము. బట్ వీటికి టైం ఎక్కువ పడుతుందన్నమాట. సో మా వారు ఆఫీస్ వర్క్లో బిజీ ఉంటారు, నేను నా ఆఫీస్ వర్క్ బిజీ, ఇంకా పిల్లల్ని చూసుకోవడం ఇవన్నీ చేయడంతో పాటు మళ్ళీ ఇవి చేయాలంటే టైం అస్సలు కుదరట్లేదు. ఇంకా ఫైనల్లీ మాకు మా ప్రాబ్లమ్కి సొల్యూషన్ అయితే దొరికేసింది. ఇలా మొత్తం మిక్సింగ్ ఉంది కాబట్టి ఫైనల్గా పాట్స్లో తీసుకెళ్ళి కొంచెం కొంచెంగా వేసి మొక్కలు పెట్టుకుందామనే ఐడియా ఆలోచించామన్నమాట. బాగా అనిపించింది. అక్కడికి వెళ్ళాక కూడా బాగా రిసీవ్ చేసుకొని మీకు ఏమేమి కావాలి, సపరేట్గా కావాలా మొత్తం కావాలా అన్నారు. మేము చెప్పాము మొత్తం మిక్సింగ్ ఉంటే అదే ఇవ్వండి, ఇలా సపరేట్గా అయితే మళ్ళీ మాకు కలుపుకోవాలి కదా అంటే ఓకే అని చెప్పేసి ఇలా 40 kgs బ్యాగ్స్ని ప్యాక్ చేశారనమాట. ఇది వచ్చేసి మనకు తూకం వేసిన తర్వాత పక్కన సీల్ చేసేస్తున్నారు అనమాట, సీలింగ్ మిషను. సో ఇది మట్టి అనేది ఇంకా కింద పడిపోదు, సీల్ చేసేస్తున్నారు 1-2 సార్లు. సో మనకు ఒక 40 kgs బ్యాగ్ వచ్చేసి ఒక 3 పాట్స్కి వస్తుందండి అంతే, అంతకంటే ఎక్కువ రాదు. ఎందుకంటే మనకు పండ్ల ముక్కలు పెట్టడానికి కొంచెం పెద్ద పెద్ద పాట్స్ తీసుకుందాం కదా. సో 2 పాట్స్కి అయితే 3 పాట్స్కి అయితే సరిపోతుంది. ఇంకొంచెం ఎక్కువ పెద్ద పాట్స్ తీసుకున్నట్టయితే 2 పాట్స్, ఇంకా పెద్ద పాట్ తీసుకున్నట్టయితే 1 పాట్కి బ్యాగ్ సరిపోతుందన్నమాట. అంతకంటే ఎక్కువ అయితే రాదండి. 40 kgs కదా ఎన్ని పాట్స్కి వస్తుందో అనుకుంటాము. బట్ చిన్న చిన్న మొక్కలు పెట్టుకున్నట్టయితే ఒక బ్యాగ్ వచ్చేసి మనకు ఒక 6-7 పాట్స్కి అయితే వస్తుంది. చిన్న చిన్న కుండీల్లో పెట్టుకున్నట్టయితే రెగ్యులర్ సైజ్ చిన్న ఉంటాయి కదండి, అందులో అయితే ఒక 7 to 8 వరకు వస్తాయి అన్నమాట. సో ఇలా అయితే ఈ బ్యాగ్ సరిపోతుందన్నమాట. ఇక్కడైతే ఇంకా బ్యాగ్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. అవతల పక్కన ఉన్నది ఏంటంటే మనకు కోకోపీటు వర్మీ కంపోస్ట్ మట్టికి మిక్స్ చేస్తున్నారు. అవి ఏంటంటే దగ్గరలో ఉన్న పొలాల కోసమని పంపిస్తున్నారు అనమాట. పొలం వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఒక ప్రైజ్ ఉంటుందన్నమాట, ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటారు కదా. సో బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసి పెట్టారు, ఇంకా ఆటోకి ఎక్కిచ్చేస్తున్నారు అనమాట. సో వాళ్ళకు వచ్చేసి మొత్తం ఎక్కువ పొలం ఉంటుంది కదా, మనదైతే టెర్రస్ గార్డెన్. సో ఎక్కువ పొలం వేయడానికి ఎక్కువ క్వాంటిటీ, సపరేట్ ప్రైస్ కూడా ఉంటుంది. సో ఇప్పుడైతే ఇంటికి వచ్చిన తర్వాత ఈ పాట్స్ అన్నిట్లోకి కూడా మళ్ళీ ఫిల్ చేయాలన్నమాట. ఎన్ని పాట్స్కి సరిపోతాయో తెలీదు. ఈ పాట్స్ అన్నీ కూడా మేము ఒక్కసారి తెచ్చినవి కాదు, అప్పుడు కొన్ని తెచ్చి కలెక్ట్ చేసి పెట్టామన్నమాట. మా కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత మేము బయటకు వెళ్ళినప్పుడల్లా మాకు నచ్చిన పాట్స్ అన్నీ తీసుకొచ్చేసి ఇంకా పెట్టుకున్నాము. సో ఇలా కొంచెంగా కలెక్ట్ చేసినవి ఇంకా కొన్ని మొక్కలు కూడా తెచ్చాను, అవి కూడా చూపిస్తాను. ఇవిగోండి మొక్కలు అయితే 4 చామంతి మొక్కలు, ఒక బంతి మొక్క తెచ్చాను, స్ట్రాబెర్రీ ప్లాంట్స్ తెచ్చాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి కనకాంబరం మొక్కలు, తమలపాకు. సో కొన్ని అయితే తెచ్చుకున్నాను. ఇవి హైదరాబాద్లో ఉన్న కడియం నర్సరీ నుండి తీసుకొచ్చానమాట. నెక్స్ట్ కడియం నర్సరీ హైదరాబాద్లో ఎలా ఉంది అనేది కూడా వీడియో చేసి పెడతాను. అక్కడికి కూడా వెళ్ళాము ఒకరోజు. సో ఆ వీడియోస్ కూడా మీకు కంప్లీట్గా అప్లోడ్ చేస్తాను. ఇక్కడైతే పెద్ద పాట్స్ అయితే పండ్ల మొక్కల కోసం తీసుకున్నానండి. అండ్ చిన్న పాట్స్ వచ్చేసి మనకు ఆకుకూరల కోసం స్క్వేర్ టైప్లో ఉండేవి, అలానే చిన్నవి వచ్చేసి పూల మొక్కల కోసం ఇలా డివైడ్ చేసుకొని పెట్టుకున్నాను. కొన్ని పాట్స్ అయితే ఇక్కడ పెట్టాను. మనం తెచ్చిన పాట్ మిక్సింగ్ అయితే ఇంతవరకు సరిపోతుందన్నమాట. సో ఈ రోజుకి వీడియో ఇదే ఫ్రెండ్స్. మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే హైదరాబాద్లో ఉన్న కడియం నర్సరీని చూపించిపోతున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సీ నెక్స్ట్ వీడియో.